ఈ రోజు ఉదయం 11 గంటలకు ఏపీ కేబినెట్ భేటీ కాబోతోంది. చంద్రబాబు నాయుడు అధ్యక్షతన మరి ఎలాంటి కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నారు, ఎలాంటి అంశాలపై చర్చించబోతున్నారు? బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. ఇటు పాలనతో పాటు అటు రాజధాని అమరావతి నిర్మాణం సహా రాష్ట్ర అభివృద్ధి అంశాలపై ప్రధానంగా చర్చించేందుకు ఏపీ మంత్రివర్గం ఇవాళ సమావేశం కానుంది. ఇవాళ సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఉదయం 11 గంటలకు ఈ భేటీ జరుగుతోంది. ఈ సమావేశంలో కీలక నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉంది. అమరావతి రాజధాని నిర్మాణంలో ఫేజ్ 2 భూసేకరణపై నిర్ణయం తీసుకోనుంది కేబినెట్. అలానే సిఆర్డీఏ 46వ అథారిటీలో ఆమోదించిన అంశాలన్నిటికీ ఏపీ కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. మరోవైపు ఆంధ్రప్రదేశ్ నూతన అసెంబ్లీ, హైకోర్టు భవనాల టెండర్లకు ఆమోదం తెలపనుంది. 5వ ఎస్ఐపిబి సమావేశంలో ఆమోదించిన అంశాలకు కూడా ఈ కేబినెట్ లో గ్రీన్ సిగ్నల్ పడనుంది. కొత్తగా 30,667 కోట్ల పెట్టుబడులు, 32,133 ఉద్యోగాలు కల్పించే ప్రతిపాదనలకు ఆమోద ముద్ర వేయనున్నారు మంత్రులు. అలానే రాజధానిలో ఐటీ కంపెనీలకు నామమాత్రపు ధరకే భూ కేటాయింపులు చేసే అంశంపై కూడా చర్చించి ఆమోదం తెలుపుతారు. ఎస్సీ వర్గీకరణ అమలుపై చర్చించనుంది కేబినెట్. ఇప్పటికే జాతీయ ఎస్సీ కమిషన్ నుండి ప్రభుత్వానికి నివేదిక చేరింది. 2-3 రోజుల్లో ఆర్డినెన్స్ ఇచ్చి వర్గీకరణ అమలు చేయనుంది ప్రభుత్వం. మరోవైపు సీఎం చంద్రబాబు ఢిల్లీకి వెళ్లనున్నారు. రాత్రి ఢిల్లీకి చేరుకుంటారు. ఇక రేపు కేంద్ర మంత్రులతో కీలక సమావేశాలు నిర్వహించనున్నారు ముఖ్యమంత్రి.